హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మామ్స్ కిచెన్లో ఆనియన్ పచ్చడి ప్రిపేర్ చేశాను. ఇలా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి మెత్తగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా అవ్వాలి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానేసి వేశాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పచ్చడిలోకి పోపు యాడ్ చేసుకుందాం. పోపు గిన్నె పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇందులోనే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడిలోకి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. ఇంతే, 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చడి. కూరగాయలు ఏం లేకపోతే ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకోండి. అన్నం టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.